నీళ్ళు తెప్పి బాబాయ్ అక్కడ మధ్యలో అంటించాలి. ఆత్మ బంధువులందరికీ ఏతత్తో ఆత్మ శ్రాద్ధ బిల్ల నమః శ్రాద్ధ బిల్ల నమః పుష్పై పూజాయామి పుష్పై పూజాయామి పుష్పం పెట్టితే గారు అలాగే ఈ యొక్క దేవస్థానం కూడా మాకు టైం సరిపోలేదు ఆడికి అవునన్నా శర్మ తిరుపతి వాసుని 10 రోజుల ముందు విమాన ప్రయాణంలో చనిపోయిన వారిలో తండ్రి వయసు వాళ్ళు ఉండొచ్చు, తల్లి వయసు వారు ఉండొచ్చు, అక్క వయసు వారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళందరి తరపున సంతాపం ప్రకటించడానికి మా వంతు సహాయముగా మా తోచిన పిండ ప్రదానం చేసి వాళ్ళు పుణ్యలోకానికి పోవాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాము. చపలేశ్వర స్వామి సన్నిధిలో మా సంఘ పౌరహితం సంఘం తరపున నేను ఒక సభ్యుడైనందుకు మా సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సంఘ సభ్యులైనటువంటి శ్రీనివాసులు స్వామి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పిండ ప్రదానం చేయడం వల్ల నేనేం మాట్లాడలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది. నేను ఒక సభ్యుడినైనందుకు చాలా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. నా పేరు దూసి విశ్వనాథ శర్మ, పురోహితులు. ఇక్కడ సాక్షాత్కారంగా వెంకటేశ్వర యొక్క క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర క్షేత్రము, అలాగే కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి క్షేత్రమందు ఇక్కడ పద్మపురాణంలో దాదాపుగా ఇక్కడ 150 సంవత్సరాల క్రితం నుంచి కూడా, అంటే పద్మపురాణంలో సాక్షాత్ వెంకటేశ్వర వారు ఇక్కడ పిండ ప్రదానం చేసిన ఒక సద్గతి ఉందన్నమాట. ఎందుకు కూడా అంటే అలహాబాద్ నుంచి లండన్ వెళ్ళే ఫ్లైటు అలహాబాద్లో దొరకడం జరిగింది. దాంట్లో 259 మంది అసూలు వాసారు. అందులో విశ్వావసు అనే వ్యక్తి చిరంజీవిగా బతికాడన్నమాట. వాళ్ళు 259 మంది కూడా కులాలకి మతాలకు అతీతంగా ఇక్కడ ఈ యొక్క క్షేత్రం ఉంది. తిరుపతిలోని వెంకటేశ్వర పాదాల చెంత, కపిలేశ్వర పాదముల చెంత ఇక్కడ వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానం చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ పిండ ప్రదానం అనేది భూతత్వ, కాలత్వ, పైశాచిత్వ దోషాలు పోయేదానికి, వారికి సత్కలు కలగాలమంటే వైకుంఠ లోకానికి వెళ్ళేదానికి వాళ్ళకి ఇక్కడ పురోహితులు అంటే కపిలేశ్వర పురోహిత సేవా సంఘం అని ఒక పేరు పెట్టుకున్నాము. ఆ యొక్క సంఘం తరపున ఇక్కడ పిండ ప్రదానం చేస్తున్నాము. అంటే అందరూ బాగుంది, కులాలు మతాలు లేవు, ఇక్కడ ఐకమత్యమే మహాబలం, అందరూ బాగుండాలని చెప్పి కూడా హితము కోరేవాడు పురోహితుడు. అంటే బ్రాహ్మణుడు 10 మందికి మంచి చేశాడు కాబట్టి ఆ బ్రాహ్మణులందరూ కలిపి కూడా ఇక్కడ అన్నదానము పిండ ప్రదానం చేసి వాళ్ళ యొక్క ఆత్మ శాంతి కలగాలని, ఈ రోజుకి వాళ్ళు చనిపోయి 11 రోజులు అయిందన్నమాట.
వారికి ఇక్కడ పిండప్రదానం చేస్తున్నామట. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ రోజు మేము చేయడానికి కారణము మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, తిరుమల దేవస్థానం వారు కూడా మాకు అన్ని విధాలా చేయించారు. అలాగే ప్రెస్ వారు కూడా ఎంతో మాకు సహాయకాలు ఇచ్చి ముందుండి మీరు చేయండి స్వామి చెప్పి కూడా మాకు సహాయం చేశారన్నమాట. వెళ్ళే వాళ్ళంతా కూడా మాకు చాలా బాధగా కలిగింది. ఈ విషయాన్ని మేము గుండెల్లో మర్చిపోతున్నాం అన్నమాట. ఓం నమో నారాయణాయ నమః. ఈరోజు ఈ కపిలతీర్థ మహా పుణ్యక్షేత్రంలో అలహాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్లో సుమారుగా 250 మంది పైన చనిపోయారు. వారి ఆత్మ శాంతించేదానికోసము ఈరోజు ఈ కపిలతీర్థ మహాపుణ్యక్షేత్రంలో దశదిన కర్మలు ఈరోజు వాళ్ళకి ఆమ శ్రాద్ధ పిండ ప్రదానం అనేది చేసినాము. వాళ్ళ ఆత్మ అనేది శాశ్వతంగా స్వర్గానికి, వైకుంఠానికి, దేవలోకానికి పోవాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఈ కపిలతీర్థ క్షేత్రంలో చేస్తున్నాము. ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఎవరు కూడా చేసేట్లు నాకు అనిపించలేదు. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తే వాళ్ళ ఆత్మ అనేది శాంతిస్తుంది అనే ఉద్దేశంతో ఓ సంకల్పం చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినాము. తర్వాత ఇప్పుడు చనిపోయిన వారి పేర్లో అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము.